విద్య, స్కిల్ డెవలప్మెంట్ పై తాను ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఉన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతోనే మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో నిరుద్యోగ యువతకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ క్యాలెండర్ను ప్రకటించిందని, అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ సమయంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చిందన్నారు. వారంతా ఇప్పుడు వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జాబ్ క్యాలెండర్ ఒకటి ఏర్పాటు చేసుకొని నిరంతరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, వాటి భర్తీ కోసం ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా అనేది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ 14 నెలల కాలంలో దాదాపుగా 60,000 ఉద్యోగాలను వేయడం జరిగింది. చాలామంది ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొన్ని వేల నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా జూన్, జూలై మాసాల్లో ఈ ఇయర్ అంతా కూడా అనేక జాబ్లకు నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, టెట్ డిఎస్సి కావచ్చు, తర్వాత విఆర్ఏ విఆర్ఓ కావచ్చు, మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు. అలాగే యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, మిగతా టెక్నికల్ స్టాఫ్ కావచ్చు. సో ఒక నిరంతర ప్రక్రియ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా పకడ్బందీగా వాళ్ళకు కావాల్సిన వ్యవస్థలను వాళ్ళకి ఇచ్చి పారదర్శకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత